ప్రజాపక్షం యూట్యూబ్ ఛానల్ విజిఆర్ నారాగోని గారిని స్వాగతం పలుకుతుంది. సార్ నమస్తే. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవుతాడని అనేక రకాలుగా ప్రచారం జరుగుతుంది, సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ. అసలు అది సాధ్యమవుతుందా? ఆ విషయం గురించి మీరు మాట్లాడండి సార్. ఆంధ్రప్రదేశ్లో నిజంగానే ఈ చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఇది ఏ ఉద్దేశంతో ఈ చర్చను ప్రారంభించారో తెలియదు కానీ లోకేష్కు మార్గం సుగమం చేయటానికి మరి త్వరలోనే, అంటే అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే ఇలాంటి చర్చ జరుగుతుంది అని అంటే దీనికి భవిష్యత్తులో ఒక పెద్ద వ్యూహమే, ఒక ప్రణాళికనే రచించబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మొన్న టీడీపీ, బీజేపీ, అదేవిధంగా జనసేన 3 పార్టీల కలయికతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కరినే డిప్యూటీ సీఎంగా ప్రకటించడం జరిగింది. అంటే ఆ ప్రయారిటీ కోసం ఒక్కరినే, అంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో బీసీలను కానీ, ఎస్టీలను కానీ, ఒక ముస్లింను కానీ, లేదా ఇతర వర్గాల నుంచి కానీ, ఇంకా ఇతర డిప్యూటీ సీఎంలను కూడా ప్రకటించే అవకాశం ఉండేది. కానీ వాళ్ళందరినీ కూడా ప్రకటించకుండా ఒక పవన్ కళ్యాణ్ ఒక్కరినే డిప్యూటీ సీఎం ఇవ్వటము అని అంటే, పవన్ కళ్యాణ్ ఒక్కరు ఉండటం వల్ల దాని ప్రాధాన్యత, విశిష్టత, గౌరవం ఎక్కువ ఉంటుందని మిగతా వర్గాల నుంచి సీఎం ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ ఒక్కడే డిప్యూటీ సీఎం అనటం వల్ల అథెంటిక్గా చాలా దానికి వెయిటేజ్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇవ్వటం జరిగింది. మరి ఆయనకు అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం, డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అని అంటే చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణే ఈ రాష్ట్రంలో ముఖ్యమైన వ్యక్తి అని చెప్పటానికి ఆ పదవి ఇచ్చి పవన్ కళ్యాణ్కు ఆ గౌరవాన్ని ఇవ్వటం జరిగింది. ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏమనుకుంటున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు తర్వాత ఇక పవన్ కళ్యాణే, వీళ్ళిద్దరే ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు, చాలా అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి అనేది భావిస్తున్నారు. మరి ఇటువంటి సమయంలో లోకేష్ని కనుక మళ్ళీ డిప్యూటీ సీఎం కనుక చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఒక్కడే డిప్యూటీ సీఎంకు బదులుగా ఇంకొకరు కూడా వస్తే అది జనరలైజ్ అయిపోయి ఇక ప్రాధాన్యత తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రాధాన్యత తగ్గిపోయినప్పుడు ఇంకా అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలిసి నిలబడి కష్టాలను ఎదుర్కొని ఓట్లు మొబిలైజేషన్ చేసి గెలుపుకు నాంది పలికితే ఇంకా మరి పవన్ కళ్యాణ్కు అదనంగా లభించినటువంటి ఘనత ఏముంటుంది, అదనంగా లభించినటువంటి పోస్ట్ ఏముంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ కొంత నిరుత్సాహపడే అవకాశం లేకపోలేదు. ఇక నిరుత్సాహం అప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంఏ. ఇక ఇద్దరు తిరిగినప్పుడు అసలు దానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను కోల్పోయినట్టు అవుతుంది. కాబట్టి అప్పుడు పవన్ కళ్యాణ్ కొంత నిరుత్సాహపడి ఈ కూటమిలో లుకలుకలు ప్రారంభమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఖచ్చితంగా రెండో డిప్యూటీ సీఎం కనుక వస్తే కొంత ఆయన నిరుత్సాహపడి ఇంకా అది ఎటేటో దారితీసి కష్టాలలో ఉన్నప్పుడు, టీడీపీ కష్టాలలో ఉన్నప్పుడు అండగా నిలబడి చంద్రబాబు నాయుడు రాష్ట్రం మొత్తంలో పవన్ కళ్యాణ్ను ఎంతమంది ఎన్ని తిట్టినా అటు పోవద్దు, చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టినా, జైలుకు పంపించినా, తర్వాత చంద్రబాబు నాయుడుకు వచ్చిన కష్టాలలో పాలు పంచుకొని ఎవరు చెప్పినా వినకుండా ధైర్యంగా అండగా నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి అటువంటి వ్యక్తిని ఇప్పుడు జనరలైజ్ చేసి ఇంకో డిప్యూటీ సీఎం ప్రకటించడం ద్వారా ఖచ్చితంగా అది ఆయన నిరుత్సాహపడటానికి లేదా ప్రాధాన్యతను కోల్పోవటానికి అది కారణం అవుతుంది. దానివల్ల కూటమిలో చీలికలు పేలికలై ఎటో ఒక చిన్న పొరపాటుతోటి ఎక్కడికో వెళ్ళే అవకాశం ఉందేమోననేది మరి నేను అనుకుంటున్నాను. కానీ అది ఇంత తొందరగా